హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు విజయ్ లైవ్ టెక్ ఛానల్. ఈరోజు మనం ప్లెయింట్ గురించి తెలుసుకుందాం. ప్లెయింట్ మీనింగ్ వచ్చేసి అక్విజిషన్ అని చెప్పవచ్చు. అక్విజిషన్ అనగా ఆరోపణ. ఈ ఆరోపణ ఒక రాతపూర్వకంగా ఉంటుంది ప్లెయింటిఫ్ ద్వారా. ఆర్డర్ 6లో ప్లీడింగ్ ఏ విధంగా ఉండాలి, ప్లీడింగ్ ఉండాల్సిన కండిషన్స్ ఏమిటి అనే విషయాన్ని ఆర్డర్ 6లో మనం గమనించవచ్చు. ఈ ఆర్డర్ 6 గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఆర్డర్ 7 గురించి పూర్తిగా తెలుసుకుందాం. ప్లెయింట్ గురించి ఈ ఆర్డర్ 7లోనే పూర్తిగా ఇవ్వడం జరిగింది. ముందుగా ప్లెయింటిఫ్ అంటే ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్లెయింటిఫ్ అనగా ఎవరైతే తన సమస్యని కోర్టు ద్వారా తీసుకుందాం అనుకుంటారో వారి సమస్యని ప్లెయింట్ రూపంలో కోర్టులో దావా వేయడం జరుగుతుంది. వీరిని ప్లెయింటిఫ్ అంటారు. అలాగే డిఫెండెంట్ అంటే ఎవరు? ఎవరి మీదైతే దావా వేయబడుతుందో వారిని డిఫెండెంట్ గా పిలవడం జరుగుతుంది. ప్లెయింటిఫ్ ని వాదిగాను, డిఫెండెంట్ ని ప్రతివాదిగాను మనం ప్లెయింట్ లో గమనించవచ్చు. మొదటగా ప్లెయింట్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్లెయింటిఫ్ అనే వ్యక్తి తన సమస్యను తీర్చుకోవడానికి కోర్టుని ఆశ్రయిస్తాడు. ఎలా ఆశ్రయిస్తాడు? ప్లెయింట్ ద్వారా మాత్రమే కోర్టుని ఆశ్రయించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం క్లియర్ గా ఆర్డర్ 7లో గమనించవచ్చు. ఆర్డర్ 7లో ఎటువంటి పాయింట్స్ ఉన్నాయి, ప్లెయింట్ కు ఉండాల్సిన ముఖ్య లక్షణాలు ఏమిటి, వాటిలో ఉండాల్సిన విషయాలు ఏమిటి అనే విషయాన్ని ఆర్డర్ 7 రూల్ 1లో మనం కొన్ని పాయింట్స్ ఇక్కడ చూద్దాం. మొదటగా నేమ్ ఆఫ్ ది కోర్ట్. నేమ్ ఆఫ్ ది కోర్ట్ వచ్చేసి ప్లెయింట్ కి ఒక హెడ్డింగ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే ప్లెయింటిఫ్ యొక్క నేము, అతని రెసిడెన్షియల్ అడ్రస్, అలాగే డిఫెండెంట్ యొక్క నేము, వారి యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ తప్పనిసరిగా ప్లెయింట్ లో మెన్షన్ చేయాలి. అలాగే ప్లెయింటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ మైనర్ అయినా లేదా అన్సౌండ్ మైండ్ అయినచో ఇటువంటి సిచ్యువేషన్ లో ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అనే విషయాన్ని మనం ఆర్డర్ 32లో గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ ఒకసారి ప్లెయింట్ మొదటి హెడ్డింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఒకసారి ఈ విధంగా ఉంటుంది. ఇన్ ది కోర్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ ఎట్ అనే దగ్గర ఎక్కడైతే ఆ కోర్టు ఉంటుందో ఆ సిటీ పేరు గాని ఊరి పేరు గాని రాయాలి. అండ్ O.PNO ఎన్ ఉంది కదా, ఒరిజినల్ పిటిషన్ అని అర్థం. ఓపీ అంటే పిటిషన్ నెంబర్. ఇక్కడ కోర్టు మన పిటిషన్ కి ఒక నెంబర్ అనేది ఇస్తుంది. ఆ నెంబరు మరియు బై ఇయర్, ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ అనేది ఇక్కడ ఉంటుంది. మనం గమనించవలసింది బిట్వీన్ అని చేసి ఇక్కడ చూడండి. ప్లెయింటిఫ్ యొక్క నేము, తర్వాత ప్లెయింటిఫ్ యొక్క తండ్రి పేరు, ఏజీ, ఆక్యుపేషన్, రెసిడెన్షియల్ అడ్రస్ ఇలా ఉండాలి. అలాగే వర్సెస్ డిఫెండెంట్ యొక్క నేము, వారి తండ్రి పేరు, ఏజ్, ఆక్యుపేషన్, వాళ్ళ రెసిడెన్స్ అడ్రస్, ఇలా పర్టికులర్స్ అనేవి క్లియర్ గా ఉండాలి. అండ్ పిటిషన్ సబ్మిటెడ్ అండర్ సెక్షన్ 26 ఆర్డర్ 7 రూల్ 1 ప్రకారం మనం ఈ పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా ప్లెయింట్ లో ఏవేవి ఉండాలి, ముఖ్యమైన పాయింట్స్ అనేవి ఇక్కడ ఒకసారి చూద్దాం. ది ఫ్యాక్ట్ కన్సిస్ట్ ఇన్ ది కాజ్ ఆఫ్ యాక్షన్ ఇన్ వెన్ ఎరోస్. ప్లెయింటిఫ్ అనే డిఫెండెంట్ ప్లేస్ లో ఒకరు లేక అంతకన్నా ఎక్కువ మంది ఉండవచ్చు. వారందరి పేర్లు, తండ్రి పేర్లు, వారి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ తప్పనిసరిగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సమన్స్ పంపించడానికి కానీ మరియు ఇతర విషయాలు కోర్టు ద్వారా సందేశాలు పంపించడానికి రెసిడెన్షియల్ చాలా ఉపయోగపడుతుంది. కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే సమస్య ఏమిటి, అసలు ఎందుకు వచ్చింది, ఆ సమస్య ఎప్పుడు జరిగింది, సమస్య గురించి వివరాలు ప్లెయింట్ లో పారాగ్రాఫ్ పద్ధతిలో కోర్టుకి తెలపాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లెయింట్ అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ ప్రధానంగా ఉండాలి తప్ప ఎటువంటి లా పాయింట్స్ కానీ ఎవిడెన్స్ గురించి కానీ ప్రస్తావించరాదు. కేవలం మీకు కావాల్సిన రెమెడీ అండ్ మీ సమస్యకు కారణము తెలపాల్సి ఉంటుంది. అది కూడా పారాగ్రాఫ్ పద్ధతిలో. సమస్యకు సంబంధించిన విషయాలు తప్ప మరే ఏ ఇతర మనం ప్లెయింట్ లో ప్రస్తావించరాదు. మరియు కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ లోనే మీ సమస్య ఉందని అనే పాయింట్ కూడా మనం ఈ ప్లెయింట్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్లెయింటిఫ్ తప్పనిసరిగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ దావాను తను కాల పరిమితిలోనే ఫైల్ చేస్తున్నానని, లేదా ఒకవేళ కాల పరిమితి మించినచో ఆ కాల పరిమితికి ఎటువంటి మినహాయింపులు ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం ప్లెయింట్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే కోర్టు ఫీజు గురించి కూడా మనం మెన్షన్ చేయాలి. కోర్టు ఫీజు కట్టానని అనే పాయింట్ కూడా ప్లెయింట్ లో మెన్షన్ చేయాలి. తర్వాత రిలీఫ్. ఈ పేరా అనేది ప్లెయింట్ లో చివరిది. ఈ ప్లెయింట్ లో ప్లెయింటిఫ్ కావాల్సిన విషయాన్ని ఈ పేరాలో ఉంచడం జరుగుతుంది. కోర్టుకి ప్రే చేయాలి ఈ పేరాలోనే. ఈ పేరా చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రే చేయాల్సి ఉంటుంది. కోర్టు మీరు అడిగిన దానికి మించి మీకు గ్రాంట్ చేయదు. సో మీకు కావాల్సిన విషయాలను స్పష్టంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ సేమ్ విషయంపై దావా వేయడం కుదరని పని. చివరిగా వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ అనగా ప్లెయింటిఫ్
ప్లాంటిఫ్ యొక్క సైన్, తర్వాత అడ్వకేట్ సైన్ మనం వెరిఫికేషన్ లో గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్డర్ 4 లో మనం చూసినట్లయితే 2 రూల్స్ ఉంటాయి. అవి ఒకటి సూట్ కమిన్స్ బై ప్లెయింట్ అండ్ సెకండరీలో వచ్చేసి రిజిస్టర్ ఆఫ్ సూట్. ఈ 2 విషయాలని మనం ఆర్డర్ 4 లో గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ ఇలా అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ప్లెయింట్ ని కోర్టులో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ప్రాసెస్ ని మనం రూల్ 9 లో చూడవచ్చు. రూల్ 9 లో ప్రొసీజర్ ఆన్ అడ్మిటింగ్ ప్లెయింట్ గురించి చెప్తుంది. ప్లెయింటిఫ్ తప్పనిసరిగా అన్ని డాక్యుమెంట్స్ ప్లెయింట్ తో పాటు జతపరచాల్సి ఉంటుంది మరియు పలానా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నాను అని ఒక షీట్ లో సీరియల్ నెంబర్ తో పాటు డేట్ వైజ్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్లెయింటిఫ్ ఒరిజినల్ ప్లెయింట్ తో పాటు కాపీ ఆఫ్ ప్లెయింట్ ని కూడా జతపరచాల్సి ఉంటుంది. ప్లెయింటిఫ్ వాటన్నిటిని కోర్టు నిర్దేశించిన కాల పరిమితిలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కోర్టు ప్లెయింట్ కి సీరియల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కోర్టులో ఉన్నటువంటి చీఫ్ మినిస్ట్రల్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ మరియు ప్లెయింట్స్ పై ఏవైనా తప్పు ఉన్నా వారు పరిశీలించి సరిచేయడం జరుగుతుంది. కోర్టు సాటిస్ఫై అయిన తర్వాత కోర్టు మీ కేస్ కి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. డిఫెండెంట్ కి సమన్స్ సర్వ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ రూల్ 10, 10A, 10B రిటర్న్ ఆఫ్ ప్లెయింట్ గురించి చెప్తాయి. కోర్టుకి ప్లెయింట్ రిటర్న్ చేసే అధికారం కలిగి ఉంది మరియు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రూల్ 10 ఏం చెప్తుందంటే కోర్టు సూట్ ని ఏ స్టేజ్ లోనైనా రిటర్న్ చేసే అధికారం కలదు. అలాగే కోర్టు సూట్ ని రిటర్న్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తుంది. పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పార్టీ మరియు గ్రౌండ్స్ ఆఫ్ ది రిటర్న్, ఎందుకు రిటర్న్ చేస్తుంది అనే కొన్ని గ్రౌండ్స్ కూడా అక్కడ మెన్షన్ చేస్తుంది. అలాగే కొంత టైం కూడా ప్రిస్క్రైబ్ చేస్తుంది. ఈ సూట్ ని మళ్ళీ సరైన కోర్టులో దావాను సబ్మిట్ చేయడానికి కొంత టైం అనేది కోర్టు ప్రిస్క్రైబ్ చేసి పెడుతుంది. సాధారణంగా కోర్టు సూట్ ని రిటర్న్ చేయడానికి జ్యూరిస్డిక్షన్ ముఖ్యమైన కారణం. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అండ్ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్, సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్, ఈ కారణాలు ప్రధానంగా రిటర్న్ ఆఫ్ ప్లెయింట్ లో మనం గమనించవచ్చు. ఈ జ్యూరిస్డిక్షన్ కి సంబంధించిన వీడియో మనం గతంలో చేయడం జరిగింది. సో మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి, ఎన్ని జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు ఆ వీడియో ద్వారా. కేసులో చూడండి, మక్బుల్ అహ్మద్ వర్సెస్ పీర్ మొహమ్మద్ 1956. ఈ కేసులో కోర్టు తప్పనిసరిగా కేసు కొట్టువేయకుండా సరైన కోర్టులో దావా తిరిగి వేసుకునే అవకాశం కల్పించి దావాని తిరిగి ఇవ్వాలి అనే విషయాన్ని మనం మక్బుల్ అహ్మద్ వర్సెస్ పీర్ మొహమ్మద్ అనే కేసులో మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ కోర్టు ఫీ కూడా ఆల్రెడీ కట్టే ఉంటారు. మరలా దావా వేసేప్పుడు కోర్టు ఫీజు మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ తప్పనిసరిగా ఇచ్చిన కాల పరిమితిలోనే ఆ ప్లెయింట్ ని సరైన కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 10A కోర్టుకి పవర్ ఉంది ఒక టైం ని ఫిక్స్ చేయడానికి, ఎప్పటిలోగా సూట్ ని వేరే కోర్టులో ప్రజెంట్ చేయాలనే విషయాన్ని రూల్ 10A లో చెప్పబడింది. అలాగే 10B రూల్ 10B ప్రకారం అప్పలెంట్ కోర్ట్ కి పవర్ ఉంది సూట్ ని ప్రాపర్ కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేసే అధికారం. అండ్ నెక్స్ట్ రూల్ 11 రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్. రూల్ 11 రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ గురించి చెప్తుంది. రిజెక్షన్ చేయడానికి కొన్ని పాయింట్స్ ని చూద్దాం. కాజ్ ఆఫ్ యాక్షన్ లేనప్పుడు ప్లెయింట్ ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాజ్ ఆఫ్ యాక్షన్ ప్లెయింట్ లో మెన్షన్ చేయనప్పుడు, అలాగే క్లెయిమ్ అండర్ వాల్యూ అయినప్పుడు కోర్టు కొంత టైం ఇస్తుంది దాన్ని మార్చి మళ్ళీ సబ్మిట్ చేయడానికి. ఒకవేళ ఆ టైంలో గనక తిరిగి మళ్ళీ సబ్మిట్ చేయకపోతే ప్లెయింట్ ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కోర్టు స్టాంప్ విషయాల్లో ఇన్సఫిషియెంట్ గనక ఉంటే గనక కోర్టు మరలా కొంత టైం ఇస్తుంది. ఆ స్టాంపు సంబంధించిన విషయాలు సరిచూసుకొని మరలా కోర్టు ఇచ్చిన టైంలోనే మళ్ళీ తిరిగి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ టైంలో గనక సబ్మిట్ చేయకపోతే ఖచ్చితంగా ప్లెయింట్ ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. స్టాంప్ డ్యూటీ అనేది మీ ప్రాపర్టీ వాల్యూని బట్టి సరిచూసుకోవాలి. సూట్ ని ఏ స్టేజ్ లోనైనా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సూట్ అనేది ఏ లా చేతనైనా వ్యతిరేకించినప్పుడు కోర్టు మీ ప్లెయింట్ ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మరికొన్ని విషయాలు రూల్ 11 లో ఏమున్నాయనే విషయాన్ని చూద్దాం. కోర్టు కాజ్ ఆఫ్ యాక్షన్ ని ప్లెయింట్ లో డిస్క్లోజ్ చేయకపోతే గనక ఆ ప్లెయింట్ రిజెక్ట్ చేస్తుంది, డిస్మిసల్ చేయదు. ఈ రూల్ లో చెప్పబడిన ప్రొవిజన్స్ వచ్చేసి చాలా మ్యాండేటరీ. కోర్టు ప్లెయింట్ ని ఏ స్టేజ్ లోనైనా ప్లెయింట్ రిజెక్ట్ చేసే అధికారం ఉంది. ఈవెన్ కోర్టు ఫీజు కట్టినచో మరియు రిజిస్టర్ చేసినా సరే ఈ ప్లెయింట్ ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ప్లెయింట్ అనేది స్టాంప్ విషయాల్లో సరిగ్గా లేకపోయినా కోర్టు ఆ ప్లెయింట్ రిజెక్ట్ చేస్తుంది. కోర్టు
ప్లెయింట్‌ని రిజెక్ట్ చేయడానికి ఎవరి పర్మిషన్ తీసుకోదు. సొంత పవర్‌తోనే ప్లెయింట్ రిజెక్ట్ చేస్తుంది. కోర్టు ప్లెయింట్‌ని రిజెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ప్లెయింట్ మొత్తాన్ని చేస్తుంది తప్ప ఏదో ఒక కొంత పార్ట్‌ను కొన్ని పాయింట్స్ రిజెక్ట్ చేయడానికి కుదరదు. కోర్టు మీ క్లెయిమ్ అండర్ వాల్యూగా గమనించినప్పుడు మీ యొక్క ప్లెయింట్‌ని రిజెక్ట్ చేస్తుంది. మరియు లిమిటేషన్ పరిధి దాటి మీరు గనక సూట్ ఫైల్ చేస్తే ప్లెయింట్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ప్లెయింటిఫ్ రూల్స్ ని పాటించకపోతే తన ప్లెయింట్ ని కోర్టు రిజెక్ట్ చేస్తుంది. మరియు ఎప్పుడైతే ఒక సూట్ ని గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా ఫైల్ చేసినప్పుడు గవర్నమెంట్ కి నోటీస్ ఇవ్వకుండా ఫైల్ చేసినట్లయితే అటువంటి సూట్ ని కోర్టు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫీసర్స్ గానీ గవర్నమెంట్ పై ఏ విధంగా సూట్ ఫైల్ చేయాలనే విషయాన్ని సెక్షన్ 80 లో మనం గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ రూల్ 12. ఈ రూల్ 12 లో ప్రొసీజర్ ఆన్ రిజెక్షన్ ప్లెయింట్ ఏ విధంగా కోర్టు రిజెక్ట్ చేస్తుందనే విషయాన్ని రూల్ 12 లో చూడవచ్చు. అలాగే జడ్జ్ ప్లెయింట్ రిజెక్ట్ చేసినప్పుడు దానికి గల కారణాలు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే రిజెక్ట్ చేసిన ఎటువంటి ప్లెయింట్స్ ని మరలా ఫ్రెష్ గా ఫైల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని రూల్ 13 లో చూడవచ్చు. ఇలా కోర్టు రిజెక్ట్ చేసిన దావాన్ని మనం కోర్టు డిగ్రీగా భావించవచ్చు. కోర్టు డిగ్రీ గురించి సెక్షన్ 2 క్లాస్ 2 లో చెప్పబడింది. గతంలో ఈ కోర్టు డిగ్రీ గురించి మనం క్లియర్ గా చెప్పడం జరిగింది ఒక వీడియోలో. మీరు ఆ వీడియో ద్వారా కోర్టు ఆర్డర్ గురించి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ప్లెయింట్ అంటే ఏమిటి, ప్లెయింటిఫ్ అంటే ఎవరు, డిఫెండెంట్ అంటే ఎవరు, ప్లెయింట్ ఎలా ఫైల్ చేయాలి, ప్లెయింట్ ఎప్పుడు రిటర్న్ అవుతుంది, ప్లెయింట్ ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. మీకు ఈ విషయాలన్నీ అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం రిటర్న్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ లీగల్ టాపిక్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే ప్లీజ్ షేర్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ for more legal topics. And next, ignorantia juris non excess.